అందరికీ నమస్కారం. వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అలాగే విద్యార్థులకు అందరికీ నమస్కారం. ఈ వీడియో నందు భాజనీయత సూత్రాలు అనే కాన్సెప్ట్ను నేర్చుకుందాం. మరి ఇంతకుముందు వీడియోలో కూడా మనం సంఖ్యా వ్యవస్థలో నేర్చుకున్నాం కదా కొన్ని విషయాలు. దాంతోపాటు మనం ఈరోజు భాజనీయత సూత్రాలు నేర్చుకుందాం. మరి వీటి నుంచి ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ కొన్ని సందర్భాల్లో 3 క్వశ్చన్స్ కూడా పరీక్షల నందు ఇవ్వబడుతున్నాయి. మరి ఓన్లీ డిఎస్సి టెట్టే కాకుండా కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఐసెట్ కావచ్చు, వివిధ పోటీ పరీక్షల్లో కూడా మనకి దీని నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి వీటిని నేర్చుకుందాం. ముందుగా మరి భాజనీయత సూత్రాల యొక్క ఉద్దేశం ఏందో చూద్దాం. ఒక సంఖ్యను మరొక సంఖ్యచే నిశ్శేషంగా భాగిస్తుంది అనే విషయాన్ని భాగాహారం చేయకుండానే చెప్పడానికి ఉపయోగపడే గణిత నియమాలనే భాజనీయత సూత్రాలు అంటాము. ఏదైనా ఒక సంఖ్యను మరొక సంఖ్య నిశ్శేషంగా భాగిస్తుంది లేదా భాగించదు అనే విషయాన్ని భాగాహారం చేయకుండానే చెప్పడానికి ఉపయోగించే గణిత నియమాలనే భాజనీయత సూత్రాలు అంటాము. అలాగే ఒక సంఖ్యకు ఇచ్చినటువంటి సంఖ్య కారణాంకం అవుతుందా లేదా చెప్పడానికి కూడా వీటిని ఉపయోగిస్తాం. మరి కారణాంకం అనగానేమిటి చూద్దాం. ఏదైనా ఒక సంఖ్యను మరొక సంఖ్య నిశ్శేషంగా భాగించినట్లయితే ఆ సంఖ్యను మొదటి సంఖ్యకు కారణాంకం అంటాము. ఉదాహరణకు ఏ అనే ఒక సంఖ్య తీసుకుందాం. ఆ సంఖ్యను సహజ సంఖ్యను బి అనే మరొక సంఖ్య నిశ్శేషంగా భాగించినట్టయితే ఏని బికు కారణాంకం అని అంటాము. ఉదాహరణకు 10 తీసుకున్నట్టయితే 10ని 1 భాగిస్తుంది, 2 భాగిస్తుంది, 5 భాగిస్తుంది, 10 భాగిస్తుంది. కాబట్టి ఇవి కారణాంకాలు అవుతున్నాయి. మరి ఇవి కారణాంకాలు అవుతున్నాయా లేదా చెప్పడానికే కొన్ని నియమాలు అవసరం అవుతాయి. ఆ నియమాలనే భాజనీయత సూత్రాలు అంటాము. వాటి గురించి ఇప్పుడు వరుసగా నేర్చుకుందాం. ఈ వీడియో నందు మనకి ముందుగా ప్రాథమిక అంశాలను నేర్చుకుందాం. వాటితో పాటు గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి వాటి యొక్క వివరణను నేర్చుకుందాం. రెండో పార్ట్ నందు మిగతా క్వశ్చన్స్ను కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మొదటిది మనకి సహజ సంఖ్యలు అనగానేమిటి అంటే మనం అన్ని విషయాలను కూడా సహజ సంఖ్యలకే నేర్చుకుంటాం. లెక్కించడానికి ఉపయోగించే సంఖ్యలను సహజ సంఖ్యలు అంటాము. సహజ సంఖ్యలను మనం ఆంగ్ల వర్ణమాలలోని ఎన్ అనే అక్షరం చేత చూస్తాం. n = 1, 2, 3 ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు మరి మొదటిది మనం మొదటి అంకె 1 తీసుకుంటాం. మరి ప్రతి సంఖ్యకు కూడా 1 అనేది భాగిస్తుంది. ప్రతి సంఖ్యను కూడా 1 భాగిస్తుంది కాబట్టి 1 అనేది అన్ని సంఖ్యలకు కారణాంకం అవుతుంది. 1 అనేది అన్ని సహజ సంఖ్యలకు కూడా కారణాంకం అవుతుంది. నెక్స్ట్ రెండవది 2. మరి 2 చే భాగించడానికి 2 అనేది ఏ సంఖ్యలను భాగిస్తుంది అనగా 2 అనేది అన్ని సరి సంఖ్యలను భాగించును. 2 అనేది అన్ని సరి సంఖ్యలను భాగించును. మరి సరి సంఖ్య అనగానేమిటి అనగా 2 చే భాగించే సంఖ్యలన్నిటి కూడా సరి సంఖ్యలని అంటాము. సో 1ల స్థానంలో 0, 2, 4, 6, 8, 0. 2, 4, 6, 8 లేదా 0 ఈ అంకెల్లో కూడా ఏ అంకె ఉన్నా సరే 1ల స్థానంలో ఆ సంఖ్య 2 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఉదాహరణకి ఒకసారి గమనించండి. ఇక్కడ 48 1ల స్థానంలో 8 ఉంది కాబట్టి ఈ సంఖ్య 2 చేత భాగించబడుతుంది. మరి 7, 4, a ఈ సంఖ్య 2 చే భాగించబడినట్లయితే 2 చే భాగించబడిన మరి ఏ స్థానంలో ఉండేటటువంటి కనిష్ట అంకె ఎంత? ఏ స్థానంలో ఉండేటటువంటి కనిష్ట అంకె ఎంత? మరి ఒకసారి చూడండి. 74a అనేది 3 అంకెల సంఖ్య. ఇది 2 చే భాగించబడుతుంది కాబట్టి ఏ స్థానంలో ఏమేమి ఉండవచ్చు? 0, 2, 4, 6, 8 ఈ అంకెలు ఉండవచ్చు. సో దీంట్లో కనిష్ట అంకె ఏది? 0. కాబట్టి ఆన్సర్ ఏ = 0. ఓకేనా? ఇది 2కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. 8a4 ఇది 3 అంకెల సంఖ్య. ఇది 2 చే భాగించబడినట్లయితే ఏ స్థానంలో ఉండేటటువంటి అంకెలు ఏవి? a4 ఇది 3 అంకెల సంఖ్య. ఏ స్థానంలో ఉండేటువంటి అంకెలు ఏవి? సో మనం చూడండి. 4 1ల స్థానంలో ఉంది కాబట్టి 1ల స్థానంలో 4 ఉన్నట్టయితే అది 2 చేత భాగించబడుతుంది. ఇప్పుడు ఏ స్థానంలో 0 నుంచి 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ అంకెల్లో ఏ అంకె ఉన్నా సరే అది 2 చేత భాగించబడుతుంది. ఓకేనా? క్వశ్చన్ ఇట్లా కూడా అడగవచ్చు.
గుర్తుంచుకో. ఇది 2కి సంబంధించినటువంటి భాజనీయత సూత్రం. మరి అంకమూలం అనగానేమిటి అంటే ఏదైనా ఇచ్చినటువంటి ఒక్క సంఖ్యలోని అంకెల మొత్తం ఒక్క అంకె వచ్చే వరకు సంకలనం చేసినట్టయితే దానిని ఏమంటామంటే అంకమూలం అని అంటాము. ఇచ్చినటువంటి ఒక సంఖ్యలోని అంకెల మొత్తం ఒక్క అంకె వచ్చే వరకు సంకలనం చేస్తూ పోతే ఆ ఒక్క అంకెని ఏమంటామంటే అంకమూలం అంటాం. ఉదాహరణకు 378, ఇది 3 అంకెల సంఖ్య. ఇందులోని అంకెల మొత్తం కూడాలి. 3 + 7 + 8, సో కూడితే ఎంత వచ్చింది? 10, 18. మళ్ళీ 2 అంకెల సంఖ్య వచ్చింది. మళ్ళీ వీటిని ఏం చేయాలంటే 1 + 8 = 9. సో 9ని ఏమంటామంటే దీని యొక్క అంకమూలం అని అంటాం. మరి దీని నుంచి కూడా క్వశ్చన్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి. 9376 యొక్క అంకమూలం ఎంత? 9376 యొక్క అంకమూలం ఎంత? ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కావాలి. అంకమూలం కింది వాటిలో ఏదైనా అడగవచ్చు. సో మనకి ఇప్పుడు 9 + 3 + 7 + 6, సో సమ్ చేయాలి. సో కూడితే ఏమొస్తుంది? 12, 19, 25. 25ని మళ్ళీ కూడితే ఏమొస్తుంది? 7 వస్తుంది. సో దీనికి ఇంకా ఈజీగా ఏమన్నా ఉందా అంటే ఎస్, చూడండి 9, 3 + 6 9, 7 ఇస్ ఆన్సర్. ఈ విధంగా అంటే 2 అంకెలు 9 వచ్చినట్టయితే ఆ 9ని క్యాన్సిల్ చేసి తగ్గించుకుంటూ వెళ్తే మనం అంకమూలం ఈజీగా రాయొచ్చు. మరొక క్వశ్చన్ చూద్దాం. ఈ విధంగా ఇచ్చిండు. సో దీని యొక్క అంకమూలం ఎంత? చూడండి ఇక్కడ కూడా సేమ్ 9, 4 + 4 + 1 9, 3 + 2 5. సో డైరెక్ట్ ఆన్సర్ రాయొచ్చు అంకమూలం. సో ఈ విధంగా ఇచ్చినటువంటి సంఖ్యలోని అంకెల మొత్తం ఒక్క అంకె వచ్చే వరకు కూడినట్టయితే వచ్చేదాన్ని ఏమంటామంటే అంకమూలం అని అంటాం. సంక్షిప్త సంఖ్య అనగా ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని ఆ సంఖ్య యొక్క సంక్షిప్త సంఖ్య అంటారు. ఉదాహరణకు 687 ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని సంక్షిప్త సంఖ్య అంటారు. అంకమూలం అంటేనేమో సంఖ్యలోని అంకెల మొత్తం ఒక్క అంకె వచ్చేంత వరకు సంకలనం చేయాలి. కానీ ఇక్కడ అవసరం లేదు, ఒక్కసారి మాత్రమే సంఖ్యలోని అంకెల మొత్తాన్ని సంక్షిప్త సంఖ్య అంటారు. సో 687 యొక్క సంక్షిప్త సంఖ్య 6 + 8 + 7 14, 14 + 7 21. ఓకేనా? అదే అంకమూలం అయితేనేమో మరొకసారి సంకలనం చేస్తాం. సో 2 + 1 3. ఓకేనా? ఇదేమో సంక్షిప్త సంఖ్య, ఇదేమో అంకమూలం. సంఖ్యలోని అంకెల మొత్తాన్ని సంక్షిప్త సంఖ్య అంటాము. సంఖ్యలోని అంకెల మొత్తం ఒక అంకె వచ్చేంత వరకు సంకలనం చేస్తే అంకమూలం అని అంటాము. ఇప్పుడు ఒకసారి గమనించండి. ఒక సహజ సంఖ్యలోని లేదా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య 3 చేత భాగించబడుతుంది అంటాము. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం దీన్ని అంకమూలం అంటాం. ఆ అంకమూలం అనేది 3 చేత భాగించబడితే అనగా 3, 6, 9 అయినట్టయితే, అంకమూలం 3, 6, 9 అయినట్టయితే ఆ సంఖ్య 3 చేత భాగించబడుతుంది. లేదా ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 3 యొక్క గుణిజం అయినా అది 3 చేత భాగించబడుతుంది. ఉదాహరణకు 255. మరి 255 యొక్క సంఖ్యలోని అంకెల మొత్తం కూడండి. 2 + 5 + 5. సో 2 + 5 7, 7 + 5 12. సో 12 యొక్క అంకమూలం మళ్ళీ 1 + 2 అంటే 3 వస్తుంది. సో మీరు కూడినా ఓకే, లేదంటే 12 కూడా 3 యొక్క గుణిజం అవుతుంది కాబట్టి ఇది 3 చేత భాగించబడుతుందని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. 30,567 ఈ సంఖ్య 3 చేత భాగించబడుతుందా లేదా తెలపండి. సో 30,567. సో ఇప్పుడు 3 + 5 8, 8 + 6 14, 14 + 7 21. 21 అనేది 3 చేత భాగించబడుతుంది కాబట్టి 30,567 కూడా మనకి 3 చేత భాగించబడుతుంది. ఓకేనా? సో సంఖ్యలోని అంకెల మొత్తం 3 చేత భాగించబడితే ఇచ్చిన సంఖ్య కూడా 3 చేత భాగించబడుతుంది. ఇది 3 యొక్క భాజనీయత సూత్రం. ఇది ఒక 6 అంకెల సంఖ్య 1065*4. ఇది ఒక 6 అంకెల సంఖ్య. ఇది 3 చేత నిశ్శేషంగా భాగించబడినట్లయితే ఈ యొక్క స్టార్ ప్లేస్ లో ఉండవలసినటువంటి కనిష్ట అంకె ఎంత? ఈ స్టార్ ప్లేస్ లో ఉండేటటువంటి కనిష్ట అంకె ఎంత? క్వశ్చన్ బాగా చూడండి. 1065*4 ఇది ఇచ్చినటువంటి అంకె. ఈ అంకెలోని ఈ సంఖ్య అనేది 3 చేత నిశ్శేషంగా భాగించబడితే ఈ స్టార్ ప్లేస్ లో ఉన్నటువంటి కనిష్ట అంకె ఎంత? ఓకే, చూద్దాం. మరి
ఇంతకుముందు చెప్పినట్టు సంఖ్యలోని అంకెల మొత్తం 1 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ స్టార్ ప్లస్లో ఎక్స్ అనుకుందాం ప్లస్ 4. ఓకే, సో కూడదాం. 1 ప్లస్ 6 7, 7 ప్లస్ 5 12, 12 ప్లస్ 4 16, 16 ప్లస్ ఎక్స్ వచ్చింది, 16 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది 3 యొక్క గుణిజం కావాలి. 3 యొక్క గుణిజం కావాలి అంటే ఇక్కడ 16 ప్లస్ ఎక్స్ ఉంది. ఎక్స్ అనేది ఒక నెంబర్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు 0 నుంచి 9 వరకు ఏదైనా డిజిట్ ఉండవచ్చు. ఇప్పుడు 16కి ఏ నెంబర్ కూడితే 3 యొక్క గుణిజం వస్తుంది. 16 తర్వాత ఉన్నటువంటి 3 గుణిజం ఒకసారి చెప్పండి, 18. సో 16 ప్లేస్లో ఎక్స్ ప్లేస్లో 2 ఉంటే 18 వస్తుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎలా వచ్చింది చూడండి, సంఖ్యలోని అంకెల మొత్తం కూడినాము, 16 ప్లస్ ఎక్స్ వచ్చింది, ఇక్కడ స్టార్ ప్లస్లో ఎక్స్ అనుకున్నాం వేరియబుల్, 16 ప్లస్ ఎక్స్ వచ్చింది. మనకి కావాల్సింది 3 యొక్క గుణిజం రావాలి. ఇక్కడ అంకమూలం కన్నా మనం తెలియదు కాబట్టి 3 యొక్క గుణిజంగా తీసుకుంటాం 18. 16 తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ వచ్చేటువంటి గుణిజం 18 కాబట్టి మరి ఎక్స్ ప్లేస్లో 2 ఉండాలి. సో ఎక్స్ ప్లేస్లో 2 ఉన్నట్టయితే ఇది 3 చేత భాగించబడుతుంది. ఇది కనిష్ట అంకె. ఓకే, సో 2 కాకుండా ఇంకా వేరే కూడా ఉండవచ్చు. ఏమేమి ఉండవచ్చు, 5 ఉండవచ్చు, 8 ఉండవచ్చు. 2, 5, 8 ఈ మూడిట్లో ఏ అంకె ఉన్నా కూడా 3 చేత భాగించబడుతుంది. అయితే 2 అనేది మాత్రం కనిష్ట అంకె అడిగింది కాబట్టి 2 ఉండవలసి ఉంటుంది. చూడండి స్క్రీన్ పైన 19585 star 2 is divisible by 3. Then the smallest digit in the place of star 1958 star 2. This is divisible by 3. ఇచ్చినటువంటి సంఖ్య 1 చూడండి, ఒకసారి రాస్తున్నా ఇక్కడ పైన ఉన్నటువంటి సంఖ్య చూడండి, ఒకసారి గమనించండి. 1 9 5 8 5 స్టార్ 2. ఇది ఒక సంఖ్య. ఈ సంఖ్య అనేది 3 చేత నిశ్శేషంగా భాగించబడితే అప్పుడు స్టార్ ప్లేస్లో ఉన్నటువంటి అంకె ఎంత చూడండి. ఆప్షన్స్ ఈజీగా ఎలా తెలుసుకోవచ్చు, ఇంతకుముందు చెప్పుకున్నాం. సో 9, 1 ప్లస్ 8 కూడా 9, మిగిలింది 5 ప్లస్ 5 10, 10 ప్లస్ 2 12, 12 ప్లస్ స్టార్ ప్లేస్లో ఎక్స్ అనుకుందాం 12 ప్లస్ స్టార్. సో ఇప్పుడు మనం 12 ప్లస్ ఎక్స్ అనేది ఏం కావాలి, 3 యొక్క గుణిజం కావాలి. మరి 3 యొక్క గుణిజం కావాలంటే 3 4 12. సో 12 అయినప్పుడు ఎక్స్ ప్లేస్లో 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? ఎలా చేసినాం, మొత్తం కూడవచ్చు. అయితే అంకమూలం మనం ఏదో చెప్పుకున్నాం, అంకమూలం 9 వచ్చినట్టయితే మనం ఇక్కడ ఎంట్రెన్స్ కాబట్టి తగ్గించుకుంటాం. 9, 1 ప్లస్ 8 కూడా 9, 5 ప్లస్ 5 10, 10 ప్లస్ 2 12, 12 ప్లస్ ఎక్స్ వచ్చింది. సో ఇక్కడ 12 ప్లస్ ఎక్స్ అనేది ఏం కావాలి, 3 యొక్క గుణిజం కావాలి. సో ఎలాగో 12 కూడా 3 యొక్క గుణిజమే కాబట్టి ఎక్స్ ప్లేస్లో మనకి ఆప్షన్ 0 ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 0 అంటే సరిపోతుంది. ఓకే, సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది 3 యొక్క భాజనీయత సూత్రాన్ని ఉపయోగించుకుని నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. 9 4a అనేది 3 చే భాగించబడిన ఏ యొక్క గరిష్ట విలువ, కనిష్ట విలువ కాకుండా ఇప్పుడు గరిష్ట విలువ ఎంత? సో ఆప్షన్స్ 4 4 5 7 8. ఓకే, సో 4 5 7 8 ఇది మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏ బి సి డి. ఓకే, ఇప్పుడు 9 4a ఇది 3 అంకెల సంఖ్య, ఇది 3 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. అయితే ఏ యొక్క గరిష్ట విలువ ఎంత? మరి ఇంతకుముందు చెప్పుకున్నాం అంకమూలం. సో 9 తీసేస్తాం. 4 ప్లస్ ఏ అనే దాంట్లో ఇక్కడ ఏ ప్లేస్లో మనకి ఏమేమి ఉండవచ్చు, 0 ఉండవచ్చు, 1 ఉండవచ్చు, 3 2 3 4 5 6 7 8 9 ఏదన్నా ఉండవచ్చు. ఇప్పుడు మనకు అడిగింది గరిష్ట విలువ. మరి గరిష్ట విలువ అన్నప్పుడు రివర్స్ రావాలి. సో 4 ప్లస్ 9 13 అనేది 3 యొక్క గుణిజం కాదు. నెక్స్ట్ 4 ప్లస్ 8. సో 4 ప్లస్ 8 అనేది 12 కాబట్టి 3 యొక్క గుణిజం అవుతుంది కాబట్టి 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ కనిష్ట అంకె అంటేనేమో ముందు రావాలి 0 1 2. 4 ప్లస్ 0 4, 4 ప్లస్ 1 5, 4 ప్లస్ 2 6. సో 6 అని 3 యొక్క గుణిజం అవుతుంది కాబట్టి కనిష్ట అంకె అంటేనేమో 2, గరిష్ట అంకె అంటేనేమో 8. ఓకేనా, ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. అనేది ఏ అంకెను కలిపిన ఏ కనిష్ట అంకెను కలిపిన
3 చే నిశేషంగా భాగించబడును. ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. 3, 4, 6, 8 3468 అనేది ఏ కనిష్ట అంకెను కలిపిన 3 చేత నిశేషంగా భాగించబడును. సేమ్ మనం ఇక్కడ మరి 3 చేత భాగించబడాలంటే సో ఇది అయిపోతుంది 4 + 8 12. సో 12 అనేది 3 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో ఇది 3 చేత భాగించబడుతుంది కాబట్టి ఏ అంకెను కూడా కలపవలసినటువంటి అవసరము లేదు. ఓకేనా? సో డైరెక్ట్ అడగకుండా ఇక్కడ ఏం చేసిండు, ఏ అంకెను కలిపితే 3 చేత భాగించబడుతుంది, కనిష్ట అంకె అన్నాడు. సో ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి 0 ఇది కనిష్ట అంకె. ఓకే, ఇక్కడ 8 కాకుండా 7 ఉందనుకోండి, అప్పుడు చూడండి 4 + 7 11 అవుతుంది. 11 అనేది దానికి నెక్స్ట్ వచ్చేటువంటి గుణిజం 12. సో 8 ఇక్కడ 8 ఉండాలి. అంటే 1 యాడ్ చేసినట్టయితే అది 3 చేత భాగించబడుతుంది. ఈ విధంగా ఏ అంకెను కలిపినా ఏ అంకెను తీసివేసినా అని కూడా అడగవచ్చు. ఓకే, ఇది 3 యొక్క భాజనీయత సూత్రం. సూత్రం 4 యొక్క భాజనీయత సూత్రం. ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలు 1ల స్థానం 10ల స్థానంలో ఉన్నటువంటి అంకె చివరిగా ఉన్నటువంటి 2 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య 4 చేత భాగించబడిన లేదా ఆ చివరి ఉన్నటువంటి 2 అంకెలు 2 సున్నాలుగా ఉన్నట్లయితే ఆ సంఖ్య 4 చేత భాగించబడుతుంది. ఒక సంఖ్యలోని చివరి 2 అంకెలచే ఏర్పడ్డ సంఖ్య కానీ లేదా చివరి 2 అంకెలు సున్నాలు ఉన్నట్లయితే ఆ సంఖ్య ఏమవుతుందంటే 4 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఉదాహరణకు ఒకసారి ఇక్కడ గమనించండి. 3416 మనకి చివరి 2 అంకెలు అంటే 1ల స్థానం 10ల స్థానంలో ఉన్నటువంటి అంకె. ఈ సంఖ్య ఒకవేళ 4 చేత భాగించబడినట్టయితే మొత్తం సంఖ్య కూడా 4 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 49372 ఇది 4 చేత భాగించబడుతుందా లేదా చెక్ చేయాలంటే మనం చేయవలసింది చివరిగా ఉన్నటువంటి ఈ 2 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య 72. ఈ 72 మాత్రం 4 చేత భాగించబడుతుందా లేదా చూడాలి. సో 4 చేత 4 1 4 4 18 72 4 18 72 కాబట్టి సో ఇది 4 చేత భాగించబడుతుంది. 72 4 చేత భాగించబడుతుంది కాబట్టి 49372 కూడా 4 చేత భాగించబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 39319A ఇది ఒక 5 అంకెల సంఖ్య. ఏ స్థానంలో ఏ అంకె ఉన్నట్టయితే అది 4 చేత భాగించబడుతుంది. ఏ స్థానంలో ఏ అంకె ఉన్నట్టయితే మనకు 4 చేత భాగించబడుతుంది. మనం చేయవలసింది చివరి 2 అంకెలు 9A. సో ఇప్పుడు 4 చేత భాగించండి. 4 2 8 1. సో 1A అంటే 2 అంకెలు. సో మనకేమేమి వస్తాయి 10 11 12 13 14 15 16 17 18 19. ఓకేనా? ఇప్పుడు మరి ఏ స్థానంలో 0 1 2 3 4 5 6 7 8 9 ఏదన్నా ఉండవచ్చు. సో ఇప్పుడు ఏమేమి ఉంటే మరి ఏది 4 చేత భాగించబడుతుంది 12 16. ఓకేనా? సో ఏ స్థానంలో 2 అన్నా ఉండవచ్చు 6 అన్నా ఉండవచ్చు. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. 2 6. సో మన కనిష్ట అంకె అంటేనేమో 2 అవుతుంది, గరిష్ట అంకె 6 అవుతుంది. లేదా మనకు ఆప్షన్స్లో కూడా 2 6 A2 B6 C A అండ్ B D ఏది కాదు ఇలా అడగవచ్చు. మళ్ళీ అప్పుడు ఆప్షన్ ఏమవుతుంది A అండ్ B. ఓకే, ఈ విధంగా 3 9 1 9 A అనేది ఒక 5 అంకెల సంఖ్య. ఏ స్థానంలో ఏ అంకె 4 చేత భాగించబడుతుంది అంటే చివరి 2 స్థానాలు చూడాలి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. 3A624 ఇది ఒక 5 అంకెల సంఖ్య. 4 చేత భాగించబడినట్లయితే ఈ యొక్క ఏ ఆ స్థానంలో ఉండాల్సినటువంటి గరిష్ట అంకె ఎంత? క్వశ్చన్ బాగా చూడండి. 3A624 అనేది మనకి 4 చే నిశేషంగా భాగించబడినట్లయితే 4 చే నిశేషంగా భాగించబడినట్లయితే మరి ఏ స్థానంలో ఉండవలసిన అంకె ఎంత? మరి భాగించబడినట్టయితే ఏ స్థానంలో ఉండవలసిన గరిష్ట అంకె? గరిష్ట అంకె. మరి చూడండి, మనం నేర్చుకునేది ఏంటి? చివరి 2 అంకెలుతో ఏర్పడే సంఖ్య 24. 24 4 చేత భాగించబడుతుందా? ఎస్, భాగించబడుతుంది. మరి చివరి 2 అంకెలుతో ఏర్పడిన సంఖ్య 4 చేత భాగించబడినట్టయితే మొత్తం సంఖ్య భాగించబడుతుంది. మొత్తం సంఖ్య అన్నప్పుడు ఏ స్థానంలో ఏ నెంబర్ ఉండొచ్చు? 0 ఉండొచ్చు, 1 2 3 4 5 6 7 8 9 ఏది ఉన్నా కూడా భాగించబడుతుంది. కాబట్టి మనకు అడిగింది గరిష్ట అంకె కాబట్టి సో A = 9. A = 9 అవుతుంది.
ఓకేనా. నెక్స్ట్ది 3, 4, 6, 8, 2 అనేది 4 చే భాగించబడిన మరి ఏ స్థానంలో ఉండవలసిన అంకెలు. ఏవి? ఏ స్థానంలో ఉండవలసినటువంటి అంకెలు ఏవి చూద్దాం. మనకి 4 చేత భాగించబడుతుందో లేదో చెప్పాలంటే భాజనీయత సూత్రం ఏం నేర్చుకున్నాం? చివరి 2 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య. సో A2. ఇప్పుడు ఏ ప్లేస్లో ఏమేమి ఉండవచ్చు? 0 నుంచి 1ల స్థానంలో అదే ఉంటుంది, 2 ఉంటుంది. 10ల స్థానంలో 0 నుంచి 9 వరకు ఉండవచ్చు. చూద్దాం ఒకసారి. ఎగ్జామ్లో మీరు ఇలా చేసుకోవాల్సిన అవసరం లేదు, మీకు ఐడియా రావడం కోసం చెప్తున్నా. 6, 7, 8, 9. ఓకే, ఇది 0 నుంచి 9 వరకు ఏదైనా ఉండొచ్చు ఏ ప్లేస్లో. ఇప్పుడు ఏది మనకి 4 చేత భాగించవుతుందో చూడండి. సో 12, ఇంకా 32, 52, 72, 92. ఓకే, సో ఇది 4 చేత భాగించబడాలంటే ఏ స్థానంలో ఉండాల్సిన అంకెలు ఏమి? 1 ఉండవచ్చు, 3 ఉండవచ్చు, 5 ఉండవచ్చు, 7 ఉండవచ్చు, 9 కూడా ఉండవచ్చు. ఓకే, గుర్తుంచుకోండి. ఎలా చెక్ చేసుకోవాలి? ఏ ప్లేస్ లోపల ఇవన్నీ రాసుకుని చెక్ చేసుకోవాలి. అంటే 02, ఫస్ట్ 12, 32, 52, 72, 92 ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? ఏ ప్లేస్లో ఈ నెంబర్స్ ఉన్నప్పుడు భాగించబడతాయి, మిగతా ఏ ఉన్నా కూడా భాగించబడవు. నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. మరి మరో సమస్య ఏంటంటే 3, 7, 4, 5 అనేది 4 చే భాగించబడాలంటే ఏ అంకెను తీసివేయాలి? మొత్తంలోకి వెళ్ళి ఏ అంకెను తీసివేయాలి? క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 3745 అనేది 4 చేత వేయాలి. భాగించబడాలంటే ఏ అంకెను తీసివేయాలి? చూద్దాం. కనిష్ట అంకె, ఏ కనిష్ట అంకెను తీసివేయాలి? ఇక్కడ అడుగుతాడు కనిష్ట అంకె, గరిష్ట అంకె కూడా అడుగుతున్నాడు. కనిష్ట అంకెను తీసివేయాలి. చూద్దాం. 3, 7, 4, 5 చివరి 2 అంకెలతో ఏర్పడే సంఖ్య 45. 45 అనేది 4 చేత భాగించబడటలేదు, ఎందుకంటే 11 4ల 44 అవుతుంది. లేదా 4 ఎక్కువ 4, 4 1 4, 1 మిగులుతుంది. సో భాగించబడదు. 45 అనేది భాగించబడదు, 4 చే భాగించబడదు. భాగించబడదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దానికంటే ముందున్న నెంబర్ చూడాలి. ముందున్నది ఏంటి? 44. 44 భాగించబడుతుందా? ఎస్, భాగించబడుతుంది. ఎంత తగ్గించినాం? 1. సో 1ని తీసివేసినట్టయితే, ఇచ్చినటువంటి సంఖ్య నుండి 1ని తీసివేసిన అది 4 చేత భాగించబడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇచ్చినటువంటి సంఖ్య నుంచి 1 తగ్గించినట్టయితే 4 చేత భాగించబడుతుంది. ఇదే క్వశ్చన్ని ఎంత కలిపితే 4 చేత భాగించబడుతుంది? ఇప్పుడు ఇది భాగించబడట్లేదు, ఎంత కలిపితే అంటాడు. అప్పుడు ఏం చేయాలి? 45 భాగించబడదు, 46, 47, 48 ఇది భాగించబడదు, ఇది భాగించబడదు, ఇది భాగించబడుతుంది. ఇచ్చింది 3745 కాబట్టి ఎంత కలిపినాం? 3 కలిపినట్టయితే భాగించబడుతుంది. ఓకేనా? సో 1 తీసివేస్తే భాగించబడుతుంది, 3 కలిపితే భాగించబడుతుంది. ఇలా కూడా అడగవచ్చు, ఇలా కూడా అడగవచ్చు. ఇది 4 యొక్క భాజనీయత సూత్రం, 5 యొక్క భాజనీయత సూత్రం. మరి 5 చేత భాగించడాలంటే 5 1ల 5, 5 2ల 10, 5 3ల 15. ఒక మీకు ఐడియా వచ్చేస్తుంది. 1ల స్థానంలో 5 కానీ లేదా 0 కానీ ఉన్నట్టయితే ఆ సంఖ్య అనేది 5 చేత భాగించబడుతుంది. ఇచ్చినటువంటి సంఖ్య యొక్క 1ల స్థానంలో 5 లేదా 0 ఉన్నట్టయితే ఆ సంఖ్య అనేది మనకి 5 చేత భాగించబడుతుంది. ఉదాహరణకు 345 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి భాగించబడుతుంది. 7120 1ల స్థానంలో 0 ఉంది కాబట్టి 5 చేత భాగించబడుతుంది. మరి 8, 4, 7 బి ఇదొక 4 అంకెల సంఖ్య. మరి బి స్థానంలో ఏ అంకె ఉంటే 5 చేత భాగించబడుతుంది? బి స్థానంలో ఏ అంకె ఉంటే 5 చేత భాగించబడుతుంది? మరి చెప్పండి, ఏది ఉంటుంది? బి స్థానంలో 0 ఉండవచ్చు,
5 అన్నా ఉండవచ్చు. 0 కానీ 5 కానీ ఉన్నట్టయితే ఆ సంఖ్య అనేది మనకేమవుతుంది 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ 3 2 2 0 3 6 కు ఏ సంఖ్యను కలిపిన 5 చేత భాగించబడుతుంది? ఏ సంఖ్యను కలిపిన 5 చే నిశ్శేషంగా భాగించబడుతుంది? సో ఆప్షన్స్ 0 1 2 4. 0 1 2 4. చూడండి, ఇక్కడ మనము ఈ ఇచ్చినటువంటి 6 అంకెల సంఖ్య ఇది 5 చేత భాగించబడుతుంది. భాగించబడితే ఏ సంఖ్యను కలిపితే అన్నాడు. సో కలిపితే అంటే ఏమవుతుంది, దీని తర్వాత వచ్చేటటువంటిది చూడాలి. మరి దీని తర్వాత వచ్చేదంటే 6 ఉంది, భాగించబడదు. 1 కలుపుతాం 7 37, 2 కలుపుతాం 38, 3 కలుపుతాం ఇక్కడ 4 కలుపుతాం 40 అవుతుంది. సో 40 అనేది భాగించబడుతుంది కాబట్టి ఆప్షన్ 4 4 అనేటువంటిది మనకేమవుతుంది, 4 కలిపినట్టయితే అది ఇచ్చినటువంటి సంఖ్య భాగించబడుతుంది. నెక్స్ట్ మరో క్వశ్చన్ చూడండి. 4 5 7 8 A. 4 5 7 8 A. ఇది 5 చేత భాగించబడినట్టయితే ఏ స్థానంలో ఉన్నటువంటి అంకె ఎంత? ఏ స్థానంలో ఉన్నటువంటి అంకె ఎంత? సో మనకు తెలుసు, ఇంతకుముందు చెప్పుకున్నాం, మనకు 1ల స్థానంలో 0 లేదా 5 కాబట్టి A = 0, 5. 0, 5. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. 8 4 3 A అనేది 5 చే భాగించిన శేషము 2 మరియు 2 చే భాగించిన శేషం 0 వచ్చును అయినా ఏ విలువ? ఆప్షన్స్ 0 2 7 8. 0 2 7 8. A B C D. 8 4 3 A అనేది 5 చేత భాగించినప్పుడు శేషం 2 వస్తుంది. మరి శేషం 2 ఎప్పుడు వస్తుంది? మనకి ఏ స్థానంలో కూడా 2 అన్నా ఉండవచ్చు, 7 అన్నా ఉండవచ్చు. 5 చేత భాగించినప్పుడు శేషం 2 రావాలంటే 1ల స్థానంలో కూడా 2 అన్నా ఉండాలి, 7 అన్నా ఉండాలి. ఇప్పుడు రెండో ఆప్షన్ ఏమి ఇచ్చిండు? 2 చేత భాగించినట్టయితే శేషం 0 రావాలి. సో 1ల స్థానంలో 7 ఉన్నట్లయితే అది బేస్ సంఖ్య అవుతుంది. బేస్ సంఖ్యలు 2 చేత భాగించినట్టయితే శేషం 1 వస్తుంది. కాబట్టి ఇది కాదు, ఆప్షన్ 2 A. సో మనకేమవుతుంది, బి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఈ విధంగా ఒకటే దాంట్లో 2 భాజనీయత సూత్రాలను కూడా వాడవచ్చు. ఇచ్చినటువంటి సంఖ్యను 5 చేత భాగిస్తే శేషం 2 వస్తుంది. 2 చేత భాగించినప్పుడు శేషం 0 వచ్చేటటువంటి భాగించినట్టయితే ఏ విలువ ఎంత అంటే ఈ విధంగా రాస్తాం. నెక్స్ట్ది 6 8 9 3 7. ఈ సంఖ్యను ఎంత కలిపినా 5 చేత నిశ్శేషంగా భాగించబడును. మరి ఇంతకుముందు చూసినాం, ఇది కూడా ఎంత కలిపినా 5 చేత నిశ్శేషంగా భాగించబడును. ఇక్కడ కూడా 7 ఉంది కాబట్టి మనకి ఆప్షన్స్ 1 2 3 4. మరి ఎంత కలిపినా అంటే మనకి 1ల స్థానంలో 0 వచ్చేటటువంటిది ఎంత అంటే 7కు 3 కలిపితే వస్తుంది. కాబట్టి మనకి 3 కలిపినట్టయితే మనకి 5 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇది 5 యొక్క భాజనీయత సూత్రాన్ని ఉపయోగించుకుని మనకి రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్. 6 యొక్క భాజనీయత సూత్రం. ఇచ్చిన సంఖ్యను 2 మరియు 3ను చే నిశ్శేషంగా భాగించబడినట్టయితే ఆ సంఖ్య 6 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇచ్చినటువంటి సంఖ్య 2 చేత భాగించబడాలి మరియు 3 చేత కూడా నిశ్శేషంగా భాగించబడినట్లయితే ఆ సంఖ్య 6 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. మరి ఇక్కడ మనం మొదట గమనించాల్సింది, మొదటిది సరి సంఖ్య కావాలి. 2 చేత భాగించబడాలంటే సరి సంఖ్య కావాలి. నెక్స్ట్ అంకమూలము 3 6 9 రావాలి. అంకమూలమేమో 3 6 9 రావాలి మరియు 2 చేత భాగించబడాలి. అట్టయితేనే అది 6 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఉదాహరణకు 612. మరొకసారి గమనించండి,
ఒకట్ల స్థానంలో సరి సంఖ్య ఉంది, ఒకటి స్థానంలో సరి సంఖ్య ఉండాలి. మరియు ఏం కావాలి? సో మొత్తం మీద సరి సంఖ్యనే కావాలి. నెక్స్ట్ అంకమూలం 6 + 1 + 2, సో 9 అవుతుంది. 9 అవుతుంది కాబట్టి ఇది 3 చేత భాగించబడుతుంది. కాబట్టి మొత్తం మీద ఏమవుతుంది? 6 చేత భాగించబడుతుంది. 6 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ ఇది 8a34, 8a34 అనేది 6 చే భాగించబడిన 6 చే భాగించబడిన ఏ యొక్క విలువ ఎంత? ఏ యొక్క కనిష్ట విలువ ఎంత? ఇచ్చినటువంటి సంఖ్య 8a34 అనేది మనకేం కావాలి? 6 చేత నిశేషంగా భాగించబడాలి. భాగించబడినట్లయితే ఏ స్థానంలో ఉన్నటువంటి అంకె ఎంత? కనిష్ట అంకె ఎంత? చూద్దాం. ఫస్ట్ ఒకట స్థానం 4 ఉంది కాబట్టి 2 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ 3 చేత అంకమూలం 8 + 3 11, 11 + 4 15, 15 + a, 15 + a అనేది ఏం కావాలి? 3 గుణిజం కావాలి. సో ఇప్పుడు ఏ ప్లేస్లో మనం ఏ నెంబర్ రాస్తే 3 యొక్క గుణిజం వస్తుంది. సో 15 అనేది 3 యొక్క గుణిజమే కాబట్టి ఏ ప్లేస్లో 0 రాసిన వస్తుంది. 3, 6, 9. అయితే అడిగింది కనిష్ట విలువ కాబట్టి 0 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 6 చేత భాగించబడినట్టయితే మనకి ఇది వస్తుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ కింద రాస్తుంది 7, 3, 4a అనేది 6 చే భాగించబడిన ఏ విలువలు ఎంత? ఏ విలువలు ఇక్కడ 1 కావచ్చు, 2 కూడా రావచ్చు. చూద్దాం ఏ విలువలు ఎంత. 7, 3, 4a అనేది 6 చేత భాగించబడిన ఏ విలువలు ఎంత? ఇప్పుడు మనకేం కావాలి? సరి సంఖ్య ఉండాలి. ఏ ప్లేస్లో సరి సంఖ్య ఉండాలి. మొత్తం అంకమూలము 3, 6, 9 రావాలి. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఏ సరి సంఖ్య ఉండేటటువంటి ఏమో ఆప్షన్స్ 0, 2, 4, 6, 8 ఇవేనా? సో ఈ 5 అంకెలు ఉండాలి. నెక్స్ట్ ఏం కావాలి? 7 + 3 10, 10 + 4 14, 14కి 0 కలిపితే 14, 14కి 2 కలిపితే 16, 14కు 4 కలిపితే 18, 14కు 6 కలిపితే 20, 14కు 8 కలిపితే 22. సో ఏదవుతుంది ఇప్పుడు 3 గుణిజము? ఇది ఒకటే అవుతుంది. సో 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 7, 3, 4a అనేది 6 చేత భాగించినట్టయితే ఏ విలువలు ఎంత? కొన్నిసార్లు 1 రావచ్చు, కొన్నిసార్లు 2 రావచ్చు. కాబట్టి ముందు మనం ఏం చేస్తాం? 1 స్థానంలో ఉన్నటువంటి అంకె సరి సంఖ్య కావాలి. ఇవి రాసుకున్నాం ఆప్షన్స్. దీంట్లో ఏ అంకెనైనా ఉండవచ్చు, కరెక్ట్ చెప్పనికి రాదు. మళ్ళీ ఏం కావాలి? కూడాలి. 3 గుణిజం రావాలి. 7 + 3 10, 14, 14 ప్లస్ ఏ ప్లేస్లో 0, ఇది కూడితే 14, 16, 18, 20, 22. సో మనకి 3 యొక్క గుణిజం ఏది? 18. కాబట్టి ఆప్షన్ 4 అనేది 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇది మరో క్వశ్చన్. ఏబిసి అనేది 3 అంకెల సంఖ్య. ఏబిసి అనే 3 అంకెల సంఖ్య 6 చే నిశేషంగా భాగించబడినట్లయితే a + b + c యొక్క కనిష్ట విలువ ఆప్షన్స్ 3, 4, 5, 6. 3, 4, 5, 6. చూడండి, ఏబిసి అనేది 3 అంకెల సంఖ్య. ఆ 3 అంకెల సంఖ్యలోని ఆ 3 అంకెలన్నీ ఏం కావాలి? 6 చేత నిశేషంగా భాగించబడాలి. భాగించబడితే ఇంకేం కావాలి? a + b + c యొక్క కనిష్ట విలువ తెలుసుకోవాలి. మనం గరిష్ట విలువ కాదు, కనిష్ట విలువ కావాలి. సో ఇంతకుముందు చెప్పుకున్నాం మనం a, b, c. c ప్లేస్లో ఏమేమి ఉండవచ్చు? 6 చేత భాగించబడాలి అంటే 1ల స్థానంలో ఏమేమి ఉండాలి? 0, 2, 4, 6, 8. ఇవి ఏ నెంబర్ అయినా ఉండవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి? మనకి 3 అంకెల సంఖ్య ఉండాలి. కాబట్టి ఏబిసి లోపల కూడితే 3 యొక్క గుణిజం రావాలి. కూడితే ఏం రావాలి? 3 యొక్క గుణిజం. సో చూద్దాం. 3 యొక్క గుణిజం రావాలంటే ఇది 2 ఉంది,
ఇక్కడ మన ఏబిసిలో కూడా కనీసం ఏ ప్లేస్లో 1 కంటే ఎక్కువనే ఉండాలి. 1 1 1 ఉండవచ్చు. 1 1 1 1 1. ఇప్పుడు 1 + 0 కాబట్టి 2 రావాలి. 1 + 2 3, ఇక్కడ 0 ఉండవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ది ఇక్కడ 1 + 4 5 1, 1 + 6 7 2, 1 + 8 9 0. ఇప్పుడు ఇవన్నిటిలో కనిష్ట అంకె ఏది మనకి వచ్చింది? ఒకటి వచ్చింది. A + B + C యొక్క కనిష్ట విలువ 3. 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చూడండి ఏ విధంగా రాసాం. 3 అంకెల సంఖ్య కావాలి, 6 చేత నిశేషంగా భాగించబడాలి. సో మరి 3 అంకెల సంఖ్య అవుతూ 6 చేత భాగించబడుతూ A + B + C 3 అంకెలను కూడితే మనకి కనిష్ట విలువ ఎంత అని అడిగాడు. సో మనకి ఒకట్ల స్థానంలో అయితే ఈ నెంబర్ ఉండాలి. 0 2 4 6 8. ఇప్పుడు కనీసం ఒకట్ల స్థానంలో అయితే ఒకటి ఉంటేనే మనకి ఏమవుతుంది? 3 అంకెల సంఖ్య అవుతుంది. కాబట్టి 1 రాసుకుంటాం, ఇవి రాసుకుంటాం. ఇప్పుడు మనకు కూడితే వల్ల 3 యొక్క గుణిజం కూడా కావాలి. కాబట్టి 120 102 114. అయితే ఇక్కడ కూడా 3 వస్తుంది, కానీ ఇది భాగించబడుతుంది చూడ. కాబట్టి సో మనకి అయితే 1 + 2 3, 1 + 2 3 6 9 9. కాబట్టి మనకి 3 ఈ రెండింటిలో కూడా 3 వచ్చేస్తుంది. కాబట్టి సో కనిష్ట విలువ A + B + C యొక్క కనిష్ట విలువ 3 అవుతుంది. ఓకే, ఇది 6 యొక్క భాజనీయత సూత్రం ఉపయోగించుకున్నటువంటి సమస్యలు. నెక్స్ట్ ఇది 7 యొక్క భాజనీయత సూత్రం. 7 యొక్క భాజనీయత సూత్రం. మరి ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెను రెట్టింపు చేసి మిగతా సంఖ్య నుంచి తీసివేసినట్లయితే అది 7 చేత భాగించబడినట్లయితే ఆ సంఖ్య అనేది 7 చేత భాగించబడుతుంది. ఇచ్చినటువంటి సంఖ్యలోని ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెను రెట్టింపు చేసి మిగిలినటువంటి సంఖ్యకి వెళ్ళి తీసివేయాలి. తీసివేసినటువంటి వచ్చినటువంటి ఫలితము 7 చేత భాగించబడినట్లయితే ఇచ్చిన సంఖ్య అనేది 7 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఉదాహరణకు ఒకటి చూద్దాం. 112. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెను ఏం చేయాలి? రెట్టింపు చేయాలి, డబల్. సో డబల్ చేసి ఏం చేయాలి? మిగిలినటువంటి సంఖ్య 11లోకి వెళ్ళి తీసేయాలి. 7 వచ్చింది. 7 అనేది మనకి 7 చేత భాగించబడుతుంది. కాబట్టి 112 అనేది 7 చేత భాగించబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. 721. ఇప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకె ఎంత? 1. 1ని ఏం చేయాలి? డబల్ చేయాలి. డబల్ చేస్తే అవుతుంది 2 అవుతుంది. ఇప్పుడు 72లోకి వెళ్ళి 2ని తీసేస్తే 70. ఇది 7 చేత భాగించబడుతుంది. కాబట్టి 721 అనేది 7 చేత నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పవచ్చు. ఇది ఒక పద్ధతి. లేదా మరొక పద్ధతి ఏంటంటే, ఒకవేళ ఇచ్చినటువంటి సంఖ్య 3 అంకెల సంఖ్య అయితే 3 అంకెల సంఖ్యకు మాత్రమే వర్తిస్తుంది. ఇది ఎట్లా అంటే 2A A B C అనేది 3 అంకెల సంఖ్య అవుతూ 2A + 3B + C అనేది 0 లేదా 7 యొక్క గుణిజం అయినట్టయితే అది 7 చేత భాగించబడుతుంది. ఏది? ABC అనేది 3 అంకెల సంఖ్య అవుతూ మరి A అంటే 100ల స్థానం, B అంటే 10ల స్థానం, C అంటే 1ల స్థానం. 2A + 3B + C. ఇప్పుడు చూడండి, 2 7 14, 3 2 6 1 21 అనేది 7 చేత భాగించబడుతుంది. కాబట్టి ఇచ్చిన సంఖ్య అనేది 7 చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 99C అనేది 7 చేత నిశ్శేషంగా భాగించబడినట్టయితే 7 చేత నిశ్శేషంగా భాగించబడినట్టయితే నిశ్శేషంగా భాగించబడిన C యొక్క విలువ ఎంత? C యొక్క కనిష్ట విలువ ఎంత? C యొక్క కనిష్ట విలువ ఎంత? ఆప్షన్స్ 1, A = 1, B అనేది 2, C అనేది 3, D అనేది 4. ఓకే, 99C. ఇప్పుడు మనము ఎంట్రన్స్ ప్రకారం కాబట్టి ఇలా కూడా చేయొచ్చు. ఎలా? ఇప్పుడు 99C 7 చేత భాగిస్తాం. 7 1 7 2, 7 4 28 1 1C. ఇప్పుడు 7 ఎక్కంలో వచ్చేది ఏంది మనకి? ఇక్కడ 7 1 7, 7 2 14. సో 14 అంటే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4. D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇలా కూడా చేయొచ్చు, తప్పేం లేదు. మనకి ఎంట్రన్స్ కాబట్టి 7 1 7 ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటాం దీన్ని. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ నుంచి చూజ్ చేసుకుంటాం. సో 28 1C అంటే 2 అంకెల సంఖ్య. 7 2 14 అంటే C అనేది 4 కావాలి. లేదు, ఈ సూత్రం ప్రకారం ఎలా చేయొచ్చు చూడండి. 2 × 9 + 3 × 9
ప్లస్ సి, 2 9లు 18, 3 9లు 27 ప్లస్ సి, 45 ప్లస్ సి. 45 తర్వాత వచ్చేటటువంటి 7 యొక్క గుణిజం 49. 49 కాబట్టి సి స్థానంలో 4 ఉంటుంది. ఓకేనా, ఇది ఒక పద్ధతి. సో ఇది నేర్చుకోండి, ఇది ఒకటి. మరి ఇంతకంటే ఈజీగా ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఆరు 8 7 3 4 ఇది ఒక 5 అంకెల సంఖ్య. ఈ సంఖ్య 7 చేత నిశేషంగా భాగించబడుతుందా లేదా చెప్పండి. చూద్దాం. 7 చేత భాగించడాలంటే ఏం చెప్పుకున్నాం, ఒకటో స్థానం ఉన్నటువంటి దాన్ని రెట్టింపు చేయాలి. రెట్టింపు చేసి మిగిలినటువంటి సంఖ్య నుంచి తీసేయాలి. సో ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య 4, రెట్టింపు 8 తీసేస్తున్నాం. తీసేస్తే 6865 వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు 5ని రెట్టింపు చేయాలి, తీసేయాలి, మిగిలిన దాంట్లోకి వెళ్ళి 676. ఇప్పుడు మళ్ళీ 6ని రెట్టింపు చేయాలి, తీసేయాలి, 55. 55 ఏడకంలో వస్తుందా, 7 8 56. 55 రావట్లేదు కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య కూడా 68734 అనేది 7 చే భాగించబడదు. 7 చే భాగించబడదు. ఓకే, సో ఇది 7 యొక్క భాజనీయత సూత్రం. అయితే పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయొచ్చు అంటే ఇంకొక పద్ధతి ఉంది. 7 యొక్క ఇది 7కే కాదు, 7 11 13 ఈ 3 అంకెలకు కూడా ఒకే పద్ధతిని ఫాలో కావచ్చు. ఎలా అంటే ఇచ్చినటువంటి సంఖ్యను కుడివైపు నుంచి 3 అంకెలకు సపరేట్ చేయాలి. సో ఇప్పుడు 68734 దీన్ని ఏం చేయాలి, కుడివైపు నుంచి 3 అంకెలకు సపరేట్ చేయాలి. సో ఇక్కడ నుంచి ఎడవైపు నుంచి మొదటి దానిలో కూడా 2 అంకెలు ఉండవచ్చు, 1 అంకె ఉండవచ్చు, 3 అంకెలు కూడా ఉండవచ్చు. కుడివైపు నుంచి మాత్రం 3 అంకెలు కూడా సపరేట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది ఏ ఇది బి అనుకున్నట్టయితే ఇప్పుడు పెద్ద ఏంది 734. 734లోకి వెళ్ళి 68 తీసేయాలి. తీసేయండి, 6 6 6. సో 666 వస్తుంది. ఇప్పుడు 6ని డబల్ చేయండి, 12 తీసేస్తే వస్తుంది 54. 54 అనేది మనకి ఏమవుతుంది, 7 చేత భాగించబడదు కాబట్టి ఇచ్చిన సంఖ్య కూడా 7 చేత భాగించబడదు. ఓకే, సో ఇది మనకి 3 అంకెల కంటే పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మరొకటి చూద్దాం. ఇది 7 యొక్క భాజనీయత సూత్రం. ఇది 8 యొక్క భాజనీయత సూత్రం. 8 యొక్క భాజనీయత సూత్రం. ఒక సంఖ్యలోని చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య. ఒక సంఖ్యలోని చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య అనగా ఒకట్ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం ఈ 3 అంకెలతో ఏర్పడేటువంటి సంఖ్య 8 చేత నిశేషంగా భాగించబడినట్టయితే మొత్తం సంఖ్య 8 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఒక సంఖ్యలోని ఒకట్ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం ఈ 3 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య 8 చేత భాగించబడినట్టయితే ఇచ్చినటువంటి మొత్తం సంఖ్య కూడా ఏమవుతుందంటే 8 చేత నిశేషంగా భాగించబడుతుంది. మరి ఉదాహరణకు ఒకటి చూద్దాం. మనకి 800 సో ఇది 45,872 8 చేత నిశేషంగా భాగించబడుతుందా లేదా చూడండి. చూద్దాం. మనం ఏం చెప్పుకున్నాం, ఒకట్ల స్థానం, 10ల స్థానం, 100ల స్థానం ఈ 3 అంకెలతో ఏర్పడినటువంటి సంఖ్య 872. సో దీన్ని 8 చేత భాగించాలి. 8 1 8, 8 0, 8 9 72. సో భాగించబడుతుంది కాబట్టి ఇచ్చినటువంటి మొత్తం సంఖ్య కూడా ఏమవుతుంది, 8 చేత నిశేషంగా భాగించబడుతుందని చెప్తాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 4a2 అనేది 8 చే నిశేషంగా భాగించబడిన ఏ విలువ ఎంత? ఇది మన క్వశ్చన్. ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ ఏ అని ఇవ్వచ్చు, లేదంటే కొన్ని సందర్భాల్లో స్టార్ అని ఇవ్వచ్చు. మరి స్టార్ ఉన్నట్టయితే స్టార్ ప్లేస్లో ఆ స్టార్ స్థానంలో ఏ సంఖ్య ఉంచినట్టయితే, ఏ అంకె ఉంచినట్టయితే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏ స్థానంలో కూడా ఆప్షన్స్ 3, బి 7, సి ఏ అండ్ బి, డి నన్. అంటే కొన్ని సందర్భాలు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా కాకపోవచ్చు, కొన్ని సందర్భాలు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ కూడా కాకుండా కూడా ఉండవచ్చు. చూద్దాం. ఇప్పుడు చివరి 3 అంకెలతో ఏర్పడే సంఖ్య ఇది
4 స్టార్ 2. ఇప్పుడు 8 చేత భాగిద్దాం. ఈ స్టార్ ప్లేస్లో ఏమేమి ఉండవచ్చు మనకి? 402, 412, 422 ఇలా 0 నుంచి 9 వరకు ఏదైనా ఉండవచ్చు. ఇప్పుడు మనకి 8 చేత భాగించినప్పుడు ఏమేమి వస్తాయి? 8 5 40, 8 5 40. నెక్స్ట్ ఇది 40 అయితే ఇప్పుడు ఏదన్నా ఉండవచ్చు. 8 6 48 అలా కూడా ఉండవచ్చు. 48 అయితేనేమో శేషం మిగిలాలి, ఇక్కడ తక్కువ ఉంటేనేమో వస్తుంది. ఇప్పుడు 8 టేబుల్లో 2 వచ్చేటటువంటిది ఏది లాస్ట్లో, 8 టేబుల్లో కూడా 2 రావాలి లాస్ట్లో. ఎప్పుడెప్పుడు వస్తుంది? 8 4 32, నెక్స్ట్ ఇది 8 6 48, 8 7 56, 8 64, 8 9 72. ఈ 2 ప్లేస్లో మాత్రమే మనం 1వ స్థానంలో ఉన్న అంకెను కూడా అబ్జర్వ్ చేయాలి. 8 చేతనే భాగిస్తున్నాం, ఇక్కడ నుంచి చూడాలి. 1వ స్థానంలో 2 ఎప్పుడు వస్తుందంటే 8 4 32, 8 9 72 ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు మనకి 3 ఉన్నా కరెక్టే, 7 ఉన్నా కరెక్టే, అంతేనా? ఎందుకంటే 8 5 40, సో 3 ఉంటే 8 4 32, 8 5 40, నెక్స్ట్ ఇది 8 9 72. 3 లేదా 7 కరెక్ట్ ఆన్సర్, 3 or 7. సో సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. సి ఆప్షన్ ఓకేనా. 1 8 4 స్టార్ 2 అనేది 8 నిశేషంగా భావించినట్లయితే ఏ విలువ ఎంత లేదా స్టార్ స్థానంలో ఏ అంకె ఉండవచ్చు. సో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? చివరి 3 అంకెల సంఖ్య తీసుకోవాలి, 4 స్టార్ 2 రాసుకోవాలి. 1వ స్థానంలో 2 ఎప్పుడు వస్తుందంటే 8 4 32, 8 9 72 ఈ రెండింటికి వస్తుంది, మిగతా టైంలో రాదు. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఇక్కడ శేషం ఎంత రావాలో చూసుకుంటాం, వచ్చేస్తుంది. ఓకే, అంకె చూద్దాం. ఇచ్చినటువంటి మనకి 7 అంకెల సంఖ్య, ఇది 8 చేత నిశేషంగా భాగించబడుతుంది. అయితే స్టార్ స్థానంలో ఏ అంకె ఉండాలి? ఆప్షన్స్ ఏ 1, బి 2, సి 3, డి 4 ఈ 4 ఏమైనా ఉండవచ్చు. సో ఇప్పుడు చూద్దాం. మనకి సేమ్ 3 అంకెల సంఖ్య తీసుకోవాలి, చివరి 3 అంకెలతో ఏర్పడిన సంఖ్య స్టార్ 2 2 వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 8 చేత భాగించినప్పుడు 1వ స్థానంలో కూడా 2 వచ్చేటటువంటిది ఏమి వస్తుంది? 8 4 32 1, 8 9 72 1, 3 7. ఇప్పుడు మనకి 6 8 7 56, 8 7 56. ఇప్పుడు 632 1, 672 1 ఉంది. లేదు, మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఏమున్నాయి? 612, 622, 632, 642. ట్రయల్ ఎర్రర్ మెథడ్ అంటాం దీన్ని. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్ని ఇక్కడ చూస్ రాసుకుంటున్నాం. ఇప్పుడు 8 7 56, 6 మిగిలింది, 5 మిగిలింది, 52 కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది 8 7 56, 6 మిగిలింది, 62 ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది 8 7 56, 7 మిగిలింది, 8 9 72. సో ఆప్షన్ 672, 632 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా అంటే ఇచ్చినటువంటి నెంబర్స్ని ఇక్కడ రాసుకొని ఈజీగా చెక్ చేసుకోవడం ఈజీ. చివరి 3 అంకెలతో అంకెలు రాసుకుంటాం. 6 స్టార్ 2 స్టార్ ప్లేస్లో 1 2 3 4 చూజ్ చేసుకుంటాం. ఇప్పుడు 1వ స్థానంలో రావడానికి 3 7 కాబట్టి ఇక్కడ మనం అట్లా కూడా చూసుకోవచ్చు, ఇట్లా కూడా చూసుకోవచ్చు, ఇట్లా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ మరొక సమస్య చూద్దాం. 4 5 1 3 5 స్టార్ 2 అనేది ఇక్కడ కూడా సేమ్ 8 చే నిశేషంగా భావించినట్టయితే 8 చే భాగించబడిన స్టార్ ప్లేస్లో ఉండవలసినటువంటి అంకె ఎంత? ఈ స్టార్ ప్లేస్లో ఉండవలసినటువంటి అంకె ఎంత? ఆప్షన్స్ 1 2 4 6, 1 2 4 6. ఇప్పుడు చూడండి, 512, 522, 542, 562. ఓకేనా? 8 చేత భాగిద్దాం. 8 6 48, 3, 8 4 32 కరెక్ట్. 8 6 48, 4 42 కాదు. 8 6 48 62 కాదు. 8 7 56 కాదు. ఎందుకంటే ఒక ఆప్షన్ కరెక్ట్ అయినాక మిగతా ఆప్షన్స్ ఉండవు ఇంకా, కాబట్టి కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం చూడండి ఎంత సింపుల్గా జస్ట్ ఇచ్చింది రాసుకున్నాం. 5 స్టార్ 2లో కూడా 5 ప్లేస్లో 1 స్టార్ ప్లేస్లో 1 2 రాసుకున్నాం. సో ఫస్ట్ దాన్ని 8 6 48, 3 2 8 4 32 ఈ విధంగా రాసుకుంటే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. 3574A 3574A అనేది 8 చే నిశేషంగా భాగించబడిన, ఇప్పుడు 1వ స్థానంలో అంకె అడిగిండు, నిశేషంగా భాగించబడిన ఏ ప్లేస్లో ఉండవలసినటువంటి అంకె ఎంత? 1 2 4 6, 1 2 4 6 ఆప్షన్స్ సేమ్. 741, 741, 742, 744, 746. 8 చేత 8 9 72 21 కాదు.
8 9 72 22 కాదు, 8 9 72 24, 8 3 24. సో ఆప్షన్ సి. ఓకే, చూసు మనకు ఉన్నటువంటి దాన్ని ట్రయల్ ఎర్రర్ మెథడ్ చేయడం ఈజీ. ఎలా చేయాలి ఎందుకు అనేది కనుకంటే మనకి చివరి 3 అంకెల సంఖ్య 8 చేత నిశ్శేషంగా భాగించబడితే మొత్తం సంఖ్య భాగించబడుతుంది. ఇది మనకి భాజనీయత సూత్రం. దీని ప్రకారం 7 4 ఏ ప్లేస్లో 1 2 4 6 రాసుకుంటాం, చూజ్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ వన్. ఇది 8 చేత ఉన్నటువంటి మనకి భాజనీయత సూత్రం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూడండి. 7 0 5 6 3. ఇది 8 చే భాగించి ఏ సంఖ్యను తీసివేసిన నుండి ఏ సంఖ్యను తీసివేసిన 8 చే నిశేషంగా భాగించబడును. 8 చేత నిశేషంగా భాగించబడును. ఆప్షన్స్ 0 7 2 3. 0 7 2 3. ఏ సంఖ్యను తీసివేసినట్టయితే 8 చేత భాగించబడుతుంది. సో 563 8 చేత భాగించాలి. 8 7 56, 8 70 560. సో 3 ఎక్కువ ఉంది. ఈ 3ని తీసివేస్తే అయిపోతుంది. 3ని తీసివేసినట్టయితే అది 8 చేత భాగించబడుతుంది. ఒకవేళ దీనికే ఏ సంఖ్యను కలిపితే అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది. 3కి ఎంత కలపాలి? ఇంకా 5 కలపాలి. 5 కలిపితే 8 వస్తుంది. సో తక్కువ కలిపేదేమో 5, తీసివేసేదేమో 8. మనం ఏం చేయాలన్నప్పుడు చివరి 3 అంకెలనే తీసుకుంటాం. 8 70 560. 3 ఎక్కువ ఉంది కాబట్టి 3ని తీసివేస్తే 8 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ ఇది 9 యొక్క భాజనీయత సూత్రం. 9 యొక్క భాజనీయత సూత్రం. మరి సేమ్ 3కి దీనికి 9కి దగ్గర సంబంధం ఉంటుంది. ఒక సంఖ్యలోని అంకెల మొత్తం 9 యొక్క గుణిజం అయినా అది 9 చేత భాగించబడుతుంది. లేదా ఒక సంఖ్య యొక్క అంకమూలము 9 అయితే అది 9 చేత భాగించబడుతుంది. ఒక సంఖ్య యొక్క అంకమూలం ఎంత కావాలి? 9 కావాలి. 9 అయితే 9 చేత భాగించబడుతుంది. ఓకే, సో ఉదాహరణకు 423. 423. మరి ఈ అంకమూలం చూడండి, 4 + 2 + 3 9. 9 వచ్చింది కాబట్టి ఇది 9 చేత భాగించబడుతుంది. 9 చేత భాగించబడుతుంది. సంఖ్యలోని అంకెల మొత్తం 9 చేత భాగించబడాలంటే అది మనకేం కావాలి? అంకమూలం 9 కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఒకటి నోట్, గమనిక. ఒక సంఖ్య 9 చే భాగించబడినా అది ఖచ్చితంగా కూడా ఏమవుతుంది? 3 చే భాగించబడును. 9 చే భాగించబడిన ప్రతి సంఖ్య కూడా ఏమవుతుంది? 3 చేత భాగించబడుతుంది. కానీ 3 చేత భాగించబడిన సంఖ్య 9 చే భాగించబడవచ్చు, పడకపోవచ్చు. భాగించబడవచ్చు లేదా భాగించబడకపోవచ్చు. ఇది గమనిక. ఉదాహరణకు 15 3 చేత భాగించబడుతుంది. 1 + 5 6 కాబట్టి 3 చేత భాగించబడుతుంది. కానీ 9 చేత భాగించబడదు. 18 3 చేత భాగించబడుతుంది, 9 చేత కూడా భాగించబడుతుంది. లేదా 9 చేత భాగించబడుతుంది కాబట్టి 3 చేత భాగించబడుతుంది. ఓకేనా? ఇప్పుడు మరి మనకి 9 11 మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఎగ్జామ్ లోపల. చూద్దాం కొన్ని క్వశ్చన్స్. 4y2z అనే 5 అంకెల సంఖ్య 9 చే భాగించబడిన 9 చే నిశ్శేషంగా భాగించబడిన x 4y2z భాగించబడిన x + y + z విలువ ఎంత? x + y + z యొక్క కనిష్ట విలువ ఎంత? ఆప్షన్స్ 6 5 4 3. x + 4 + y + x 4y2z అనేది 5 అంకెల సంఖ్య 9 చేత నిశ్శేషంగా భాగించబడినట్టయితే x + y + z విలువ కనిష్ట విలువ ఎంత? చూడండి, అంకమూలం
ఎక్స్ ప్లస్ 4 ప్లస్ వై ప్లస్ 2 ప్లస్ జెడ్. ఓకే, కూడితే 6 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వచ్చింది. మనకు అంకమూలం ఏం కావాలి? 9 కానీ 9 యొక్క గుణిజాలు కావాలి. అంటే మొదట 9 అన్న రావాలి, లేదా 9 తర్వాత 18 అన్న రావచ్చు కూడితే. ఇప్పుడు కనిష్ట విలువ అడిగిండు. సో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. 3 ఉంది. 3 కూడితే వస్తుంది 9 వస్తుంది. 4 కూడితే 10 వస్తుంది. 5 కూడితే 11 వస్తుంది. 6 కూడితే 12 వస్తుంది. కాబట్టి ఇక్కడ 9 మనకు కరెక్ట్ ఆన్సర్. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ విలువ ఎంత? కనిష్ట విలువ 3 అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 4, 8, 6, స్టార్ 7 అనేది 9 చేత నిశేషంగా భాగించబడినట్టయితే, 9 చే నిశేషంగా భాగించబడినట్టయితే స్టార్ ప్లేస్లో ఉండవలసినటువంటి అంకె ఎంత? ఆప్షన్స్ 0, 1, 2, 3. 0, 1, 2, 3. సో సేమ్ అంకమూలం 4 ప్లస్ 8 ప్లస్ 6 ప్లస్ స్టార్ అంటే ఎక్స్ అనుకుందాం 7. సో 12, 18, 25 ప్లస్ ఎక్స్, 25 ప్లస్ ఎక్స్. సో 9 యొక్క గుణిజం 25 తర్వాత వచ్చేటువంటి 9 యొక్క గుణిజం 27. ఎక్స్ ప్లస్లో 2, ఎక్స్ ప్లస్లో 2 ఉంటే 27 వస్తుంది. కాబట్టి దేర్ ఫోర్ మనకి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? చూడండి, ముందుగా సంఖ్యల యొక్క అంకం మొత్తం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ స్టార్ ప్లేస్లో ఎక్స్ రాసుకుంటాం. అందుకొరకు 9 కానీ 9 యొక్క గుణిజాలు కానీ ఉండాలి. 9 యొక్క గుణిజం 25 తర్వాత వచ్చేటువంటి ఫస్ట్ గుణిజం 27. ఓకేనా? సో ఎక్స్ ప్లేస్లో 2 ఉన్నట్టయితే మనకి ఏమవుతుంది? 27 వస్తుంది. కాబట్టి అదే ఆప్షన్. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. 2b 1 9 1 a 7. 2b 9 1 a 7 అనేది 7 చే భాగించబడిన 9 చే భాగించబడిన 9 చే భాగించబడిన a ప్లస్ బి విలువ ఎంత? a ప్లస్ బి విలువ ఎంత? మరి చూద్దాం. మరి ఎంతమని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఈజీగా ఇక్కడ కూడా ఆప్షన్స్ రాసుకుందాం. 6, 3, 4, 8. 6, 3, 4, 8. 9 ఎలాగ అయిపోయింది? ఇది కూడా అయిపోయింది. 2 ప్లస్ 7 9 ఈజీగా వచ్చేసింది. మిగిలింది ఏంది? a ప్లస్ బి ప్లస్ 1. a ప్లస్ బి ప్లస్ 1. సో a ప్లస్ బి ప్లస్ 1, 1 కంటే ఎక్కువ ఉన్నటువంటి నెక్స్ట్ నెంబర్ వచ్చేది 9. 9 యొక్క గుణిజం ఫస్ట్ది 9. సో 1 ఇటు సైడ్ వచ్చేస్తే 8 అవుతుంది. దేర్ ఫోర్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 8. ఓకే, ఇది ఒకవేళ మీకు ఐడియా రాలేదు ఇలా అనుకుంటే సేమ్ కూడండి. 2 ప్లస్ 9 11, 12, 19. 19 ప్లస్ a ప్లస్ బి. 19 తర్వాత వచ్చేటటువంటి 9 యొక్క గుణిజం 9 3లో 27 మీరు రాసుకోండి. 19 ఇటు సైడ్ వస్తే -19 తీసేసి 8. ఇలా కూడా వచ్చేస్తుంది ఆప్షన్. ఓకేనా? ఇది మనకి 9 యొక్క గుణిజాల నుంచి రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్స్. స్టార్ ప్లేస్లో అడగవచ్చు, ఇలా అడగవచ్చు, ఇలా అడగవచ్చు. ఓకే, ఇవి మరి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి నెక్స్ట్ దాంట్లో చూద్దాం. 10 యొక్క భాజనీయత సూత్రం. ఒక సంఖ్యలోని 1ల స్థానంలో ఉన్నటువంటి అంకె 0 ఉన్నట్టయితే ఆ సంఖ్య 10 చేత భాగించబడుతుంది. 1ల స్థానంలో ఉన్న అంకె 0 ఉన్నట్టయితే 10 చేత భాగించబడుతుంది. లేదా 1ల స్థానంలో 0 కాకుండా వేరే అంకె ఉన్నట్టయితే ఆ ఇచ్చిన సంఖ్యను 10 చేత భాగిస్తే అదే శేషం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 712. దీన్ని 10 చేత భాగిస్తే శేషం ఎంత? 1వ స్థానంలో 2 ఉంది కాబట్టి 2. ఒకవేళ 1వ స్థానంలో ఇప్పుడు 0 ఉందనుకోండి, 10 చేత భాగించబడితే ఏమవుతుంది? 10 చేత నిశేషంగా భాగించబడుతుంది. ఓకేనా? మనకు 10 యొక్క భాజనీయత సూత్రం చాలా ఈజీ. యొక్క భాజనీయత సూత్రం. మరి ఒకసారి గమనించండి సంఖ్యలను. మరి ఇచ్చినటువంటి సంఖ్యను ఫర్ ఎగ్జాంపుల్ 121 ఈ విధంగా ఎన్ని అంకెల సంఖ్యలనే ఉండవచ్చు ఇక్కడ కూడా. మరి మొదటి ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ ఇలా చెప్తాం. ఫస్ట్ ప్లేస్, సెకండ్, థర్డ్, ఫోర్త్. దీనిలో ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్, సెవెంత్ ఇవన్నీ కూడా ఏమంటే బేసి స్థానాలు అంటాము. సెకండ్, ఫోర్త్, సిక్స్త్, ఎయిత్ ప్లేస్లో ఉన్నటువంటి వాటిని ఏమంటాం అంటే సరి స్థానాలని అంటాము. ఇప్పుడు మనం 11 యొక్క భాజనీయత సూత్రం తెలుసుకోవాలంటే సరి స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తం మరియు బేసి స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తంల భేదం. ఫస్ట్ సరి స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తం తెలుసుకోవాలి, నెక్స్ట్ బేసి స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తం తెలుసుకోవాలి, ఆ రెండింటి మధ్య భేదం తెలుసుకోవాలి. ఆ భేదము 0 కానీ
11 యొక్క గుణిజం అయినట్లయితే అది 11 చేత భాగించబడుతుంది, లేకపోతే 11 చేత భాగించబడదు. ఉదాహరణకు 1331. ఇప్పుడు సరి స్థానంలో ఏమేమి ఉన్నాయి? ఈ రెండు. సరి స్థానం ఇలా రాసుకోండి, బేస్ స్థానం ఇలా పెట్టుకోండి. సో 1 + 3 4 అవుతుంది, 1 + 3 4 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? 4 - 4 0 కానీ 11 యొక్క గుణిజం వచ్చినట్లయితే అది భాగించబడుతుంది. నెక్స్ట్ మరో సమస్య చూద్దాం. 1 2 3 1 2 4 7 9. ఇది 5 అంకెల సంఖ్య. ఓకే. సో ఇప్పుడు సరి స్థానాలు పైనగా ఇలా సరి స్థానాలు, బేసి స్థానాలు ఇలా. సో 1 + 4 5, 5 + 9 14, 2 + 7 9. ఇప్పుడు బిగ్ నెంబర్కి వెళ్ళి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 5 వచ్చింది. 5 వచ్చింది కాబట్టి ఇచ్చినటువంటి సంఖ్య 11 చేత భాగించబడదు. 11 చేత భాగించబడాలంటే మనకి ఏం కావాలి? సరి స్థానాల మొత్తము, బేస్ స్థానాల మొత్తం తెలుసుకున్న తర్వాత వాటి భేదం 0 కానీ 11 యొక్క గుణిజం కావాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఒకవేళ ఇంకా 5 ఉంది, ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇంకొక స్థానం వచ్చింది కాబట్టి. సో 5 + 2 7, 7 + 7 14. కింద కూడా 14 వచ్చింది కాబట్టి 14 - 14 0 వచ్చింది కాబట్టి ఇది 11 చేత భాగించబడుతుంది. సరి స్థానంలోని అంకెల మొత్తం పైన, బేస్ స్థానంలోని అంకెల మొత్తం కింద ఈ విధంగా కలిపి వాటి మధ్య భేదాన్ని తెలుసుకోండి. 0 కానీ 11 యొక్క గుణిజం వచ్చినట్టయితే భాగించబడుతుందని రాస్తాం, కాకపోతే భాగించబడదని చెప్తాం. ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. 7 2 5 4 9 8 అనే 7 అంకెల సంఖ్య 22 చేత భాగించబడిన, చూడండి ఇక్కడ 22 ఇచ్చింది, 11 ఇచ్చలేడు, 22 చేత భాగించబడిన ఆ స్టార్ స్థానంలో ఉండవలసినటువంటి అంకె ఎంత? స్టార్ స్థానంలో ఉన్నటువంటి అంకె ఎంత? 0 1 2 6 ఆప్షన్స్ ఇవి. ఓకే. 7 2 5 4 9 8 అనే 7 అంకెల సంఖ్య 22 చేత భాగించబడినట్టయితే స్టార్ స్థానంలో ఉండాల్సిన అంకె ఎంత? మరి 22 అంటే ఏంది? 11 × 2. 11 చేత భాగించబడాలి, 2 చేత భాగించబడాలి. 2 చేత భాగించబడాలంటే సరి సంఖ్య ఉండాలి. సరి సంఖ్య ఉంది, బట్ 2 పక్క పెట్టేద్దాం. నెక్స్ట్ 11 చేత భాగించబడాలి. 11 చేత భాగించబడాలంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది ఏంది? సరి స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తం, బేస్ స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తం. సో నువ్వు సరి స్థానాలు పైనగా సెకండ్ది, ఫోర్త్ది, సిక్స్త్ది, బేస్ స్థానాలు కింద. ఇప్పుడు సరి స్థానాలు 2 + 4 6, 6 + 9 15 పైన రాసుకోండి. సరి స్థానాలు, బేస్ స్థానాలు 7 + 5 12, 12 + 8 20, 20 + x, 20 + x. ఇదేమో -15 = తర్వాత చూద్దాం. ఇప్పుడు 20 + x - 15. 20లోకి వెళ్ళి 15 మైనస్ చేయండి. 4 + x. 4 + x అనేది మరి 4 తర్వాత వచ్చేటువంటి 11 యొక్క గుణిజం ఎంత? 11. సో 11 రావాలంటే ఇప్పుడు x ప్లేస్లో ఏ నెంబర్ ఉండాలి ఇక్కడ? సో సారీ, ఇక్కడ 5 కదా. 20 + 15 5, 20 - 15 5, 5 + x కాబట్టి x ప్లేస్లో ఏ నెంబర్ ఇటు వస్తుంది? 6 కాబట్టి 6 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏం చేయాలి? సరి స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తం, బేస్ స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తం తెలుసుకోవాలి, వాటి మధ్య భేదం తెలుసుకోవాలి. మరి భేదం అనేది 11 యొక్క గుణిజం కానీ 0 కానీ రావాలి. సో ఇప్పుడు 20 + x - 15 తీసివేస్తే 5 + x వచ్చింది. సో 5 + x ఉంది కాబట్టి ఇక్కడ +x అనేది ఏమవుతుంది? మనకి 6 రాసినట్టయితే 11 యొక్క గుణిజం వస్తుంది. కాబట్టి మనకి ఏమవుతుంది? 11 యొక్క గుణిజం వచ్చింది. నెక్స్ట్ మరొక క్వశ్చన్ చూద్దాం. 9 7 2 1 5 6 అనేది 11 చే నిశ్శేషంగా భాగించబడినట్టయితే స్టార్ స్థానంలో ఉండవలసినటువంటి అంకె ఎంత? సో ఆప్షన్స్ 3 2 1 5, 3 2 1 5 ఇవి ఆప్షన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సరి స్థానాలు, బేస్ స్థానాలు చూద్దాం. ఫస్ట్ సరి స్థానాలు ఇక్కడ పైన రాసుకుందాం. 7 + 1 8, 8 + x, స్టార్ ప్లేస్లో x రాసుకుంటున్నాం. బేస్ స్థానాలు 6 + 5 11, 13 22. సో 22 వచ్చింది. సో ఇప్పుడు 22 అనేది ఎక్కువ ఉంది, 8 + x ఉంది. x ప్లేస్లో 3 2 1 5. ఇప్పుడు 22లోకి వెళ్ళి ఈ నెంబర్ని మైనస్ చేస్తే మనకి ఏం కావాలి? 11 యొక్క గుణిజం రావాలి. సో 11 యొక్క గుణిజం రావాలంటే 11 రావాలనుకుందాం. ఇప్పుడు x ప్లేస్లో 3 రాయండి, 11 అవుతుంది. 22 - 11 ఎంత? 11. సో వచ్చేస్తుంది.
ఓకే. సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు ట్రయల్ ఎర్రర్ మెథడ్లో కూడా. ఓకే. నెక్స్ట్ ఇది లేదనుకోండి మీకు 22 మైనస్ 8 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 0 అన్నా కావాలి, 11 యొక్క గుణిజం అన్నా కావాలి. సో 22 పెద్దగా ఉంది, ఇక్కడ 8 ప్లస్ ఎక్స్ ఉంది, మైనస్ చేస్తే మనకి 11. ఓకే. సో మన ఏమవుతుంది 22 మైనస్ 8 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11. సో 13, 22 లెక్క 8 మైనస్ 14, సో మైనస్ ఎక్స్ ఇదికి వస్తుంది, మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే. ఈ విధంగా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మరొకటి చూద్దాం. 4ab5 అనే 4 అంకెల సంఖ్య 55 చే నిశ్శేషంగా భాగించబడినట్టయితే మనకి b మైనస్ ఏ విలువ ఎంత? b మైనస్ ఏ విలువ ఎంత? చూడండి ఆప్షన్స్ 0, 1, 4, 5. 4ab5 ఇది 4 అంకెల సంఖ్య. ఇది ఏదంతా భాగించబడాలి? 55తో భాగించబడాలి. మరి 55 అంటే ఏం రాస్తాము? 11 ఇంటూ 5. 55 అంటే 11 ఇంటూ 5. 5 చేత భాగించబడాలంటే ఒకళ్ళ స్థానంలో 5 ఉండాలి, కాబట్టి ఉంది కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ 11 చేత భాగించబడాలి. 11 చేత భాగించబడాలంటే ఏం కావాలి? సరి స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తం, బేస్ స్థానంలో ఉన్నటువంటి అంకెల మొత్తం 11 సున్నా కానీ 11 యొక్క గుణిజం కానీ రావాలి. సో చూద్దాం. సరి స్థానంలో ఏమో 5 ప్లస్, బేస్ స్థానంలో ఏమో 5 ప్లస్ ఏ ఉంది, ఇదేమో 4 ప్లస్ బి ఉంది, 4 ప్లస్ బి. వాటి మధ్య భేదము. సో 4 ప్లస్ బి మైనస్ 5 మైనస్ ఏ. ఓకే. 4 ప్లస్ బి మైనస్ 5 మైనస్ ఏ. ఇప్పుడు బి మైనస్ ఏ మైనస్ 1 వచ్చింది. బి మైనస్ ఏ మైనస్ 1. ఇదేం కావాలి? 0 అన్నా కావాలి, 11 యొక్క గుణిజం అన్నా కావాలి. 0 అనుకుందాం. 0 అనుకుంటే ఏమవుతుంది? బి మైనస్ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. 1 వచ్చేసింది. ఒకవేళ 11 అనుకుంటే ఏమవుతుంది? బి మైనస్ ఏ ఈక్వల్ 12 అవుతుంది. కానీ ఒక అంకె సంఖ్య నుంచి ఒక అంకెని తీసివేస్తే 12 ఎప్పుడు కూడా రాదు. ఎందుకంటే ఏ అనేది కూడా ఒక అంకెనే, బి అనేది కూడా ఒక అంకెనే. ఒక అంకెకి ఒక అంకెని తీసేస్తే మనకి ఎప్పుడు కూడా 2 అంకెల సంఖ్య రాదు. కాబట్టి 0 అనుకుంటాం. సో బి మైనస్ ఏ ఈక్వల్ టు 1. సో 1 ఈజ్ ద ఆప్షన్. ఓకేనా? ఇది 11 యొక్క భాజనీయత సూత్రం. సరి స్థానంలోని అంకెల మొత్తం, బేస్ స్థానంలోని అంకెల మొత్తం 0 లేదా 11 యొక్క గుణిజం వచ్చినట్లయితే అది 11 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ ఇది పాలిడ్రోమ్ సంఖ్యలు. ఏంది పాలిడ్రోమ్ సంఖ్యలు అంటే చూద్దాం. 2 1 1 2 3 2 1 1 4 5 4 1. ఈ విధంగా అంటే కుడి నుంచి చూసినా ఎడమ నుంచి చూసినా కూడా 1 2 1 1 2 1 1 2 3 2 1 1 2 3 2 1 1 4 5 4 1 1 4 5 4 1. కుడి నుంచి ఎడమ నుంచి అయినా కూడా సేమ్ నెంబర్ వచ్చినట్లయితే అటువంటి సంఖ్యలను పాలిడ్రోమ్ సంఖ్యలని అంటాము. మరి ఇవన్నీ కూడా ఏమవుతాయంటే 11 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. ఈ సంఖ్యలన్నీ కూడా 11 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. ఓకేనా? అలాగే ఒక సంఖ్య 3 అంకెల సంఖ్య, ఒక 3 అంకెల సంఖ్యను 2 సార్లు రాసినట్టయితే 143 273 ఒక 3 అంకెల సంఖ్య ఏదైనా ఉండని అది 2 సార్లు రాస్తూ మనకి 6 అంకెల సంఖ్య ఏర్పడినట్టయితే అది ఖచ్చితంగా కూడా 7 చేత 11 చేత 13 చేత భాగించబడుతుంది. 7 11 13 చేత భాగించబడుతుంది. ఓకేనా? సో ఇది మనకి ఈ యొక్క 11 యొక్క భాజనీయత సూత్రంలో కూడా నేర్చుకుంటాం. మరి ఇంకోటి చెప్పుకున్నాం, ఇంతకుముందు 7తో చెప్పుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ఈ విధంగా మనకి 6 అంకెల సంఖ్య ఉన్నప్పుడు లేదా మనకి సో ఫస్ట్ 6 అంకెల సంఖ్య చూద్దాం. 6 అంకెల సంఖ్య ఉన్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు కుడివైపు నుంచి ఏ బి ఇలా 2 భాగాలు చేసుకుంటాం. దీనిలో పెద్దదాని నుంచి చిన్నదాన్ని తీసేయాలి. 1 5 2 1 5 2. సో 2 + 1 3 5 - 3 2. సో 2 వచ్చింది కాబట్టి 11 చేత నిశ్శేషంగా భాగించబడదు. అంటే మనం ఈ విధంగా కాకుండా కుడి నుంచి ఇది సరి స్థానాల మొత్తం బేస్ స్థానాల మొత్తం కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడంటే ఇది చెక్ చేయడానికి ఇచ్చినటువంటి సంఖ్యలు భాగించబడతా లేదా చెప్పినప్పుడు ఇది ఈజీ అవుతుంది. మధ్యలో ఏ కానీ బి కానీ ఇట్లా ఇచ్చినప్పుడు ఇలా చేయడం కష్టం అవుతుంది. ఓకేనా? ఈ కింది వాటిలో ఏది 11 చేత భాగించబడుతుంది అన్నప్పుడు ఈ పద్ధతి ఈజీగా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఒకసారి క్వశ్చన్.
ఈ కింది వాటిలో 11 చేత భాగించబడే సంఖ్యలు ఏవి? సంఖ్య ఏది? ఈ కింది వాటిలో 11 చేత భాగించబడే సంఖ్య ఏది? 1 2 3 4. ఆప్షన్స్ ఏ బి సి డి. 1 మాత్రమే, 2 మాత్రమే, 1 మరియు 2 అండ్ 1 2 4. ఓకే, ఇది క్వశ్చన్. ఇచ్చినటువంటి సంఖ్యల లోపల 11 చేత భాగించబడే సంఖ్యలు ఏవి? ఇక్కడ 4 ఇచ్చిండు. ఏ అంటేనే 1 మాత్రమే, బి అంటే 2 మాత్రమే, సి అంటే 1 2, డి అంటే 1 2 4. ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ఏంది? 1 చెక్ చేయాలి, 2 చెక్ చేయాలి, 4 కూడా చెక్ చేయాలి. ఫస్ట్ 4 చెక్ చేద్దాం, రివర్స్ వచ్చేద్దాం. 4 చెక్ చేయాలంటే ఏం చెప్పుకున్నాం మనము? 6 అంకెల సంఖ్య కాబట్టి ఈ విధంగా 2 భాగాలు చేసుకుంటే ఈజీ అవుతుంది, లేదా 1/1 అనే యాడ్ చేసుకోవాలి. సో 858లోకి వెళ్ళి 406ని మైనస్ చేస్తున్నాం. 2 5 4. 11 4 44, 12 కాబట్టి ఇది కాదు. ఇది కాదు కాబట్టి ఇది ఆప్షన్ అయిపోయింది. మనకు 3వ ఆప్షన్ ఎలాగో లేదు కాబట్టి వదిలేసేయండి. నెక్స్ట్ 1 2. సో ఇప్పుడు సేమ్ ఇది 5 అంకెల సంఖ్య కాబట్టి 2 భాగాలు చేస్తాం, లేదంటే ఇది ఎలాగో చిన్న అంకెలు ఉన్నాయి కాబట్టి 1/1గా 1 + 8 9, 9 + 4 13, పైన 2, 13లోకి వెళ్ళి 2 మైనస్ చేస్తే 11 వచ్చింది. 11 వచ్చింది కాబట్టి సో ఇది కరెక్టే. నెక్స్ట్ చూడాల్సింది ఇది కూడా సేమ్గా 2 + 8 10, 10 + 1 11, పైన 0, 11 - 0 11. సో ఇది కూడా భాగించబడుతుంది. సో 1 2 కరెక్టే కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మరి ఇక్కడ మనం 3 ఎందుకు రాయలేదంటే 3 అసలు పోవచ్చు చూద్దాం. పోతుందో లేదా చూద్దాం. ఫస్ట్ అయితే 2 భాగాలు చేస్తే 484, 5 15 - 8 అంటే 7, 7 - 4 అంటే 3. సో 3 + 5 8, 8 - 7 అంటే 1 కాబట్టి కాదు. ఓకే, ఈ విధంగా మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ రాసుకోలేదు, ఇవ్వలేదు కాబట్టి మనం తీసుకోలేదు. 4 అడిగింది కాబట్టి 4 చెక్ చేసినాం. 4 రాలేదు కాబట్టి ఈ ఆప్షన్ వెళ్ళిపోయింది. ఈ ఆప్షన్ మిగిలింది 3 ఆప్షన్సే. ఓకే, నెక్స్ట్ ఇది మరి ఒకవేళ ఒక 2 అంకెల సంఖ్య 2 సార్లు ఉన్నట్టయితే ఏమవుతుంది? 25 25, 37 37. మనం ఏం చెప్పుకున్నాం? 3 అంకెల సంఖ్యనేమో 2 సార్లు ఉంటేనేమో 7 చేత 11 చేత 13 చేత భాగించబడుతుంది అని చెప్పుకున్నాం. 7 11 13. సో 7 11 77, 13 7 91, 13 7 91. సో 900 1001, 1001 చేత కూడా భాగించబడుతుంది. 7 11 13 1001 ఈ 4 అంకెల చేత కూడా భాగించబడుతుంది. ఓకేనా? 3 అంకెల సంఖ్యను 2 సార్లు రాసినట్టయితే, అదే 2 అంకెల సంఖ్యను 2 సార్లు రాసినట్టయితే ఏమవుతుంది? ఇది మనకి 101 చేత భాగించబడుతుంది. 101 చేత భాగించబడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది 11 యొక్క భాజనీయత సూత్రం, పాలిండ్రోమిన్ సంఖ్యలు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. 10⁻²n - 1. n is a natural number. n is a natural number. 10⁻²n - 1. n is a natural number. ఇప్పుడు ఈ రూపంలో ఉన్నటువంటి ప్రతి సంఖ్య కూడా 9 చేత 11 చేత 99 చేత భాగించబడుతుంది. 9 చేత 11 చేత 99 చేత భాగించబడుతుంది. ఉదాహరణకు n = 1 అనుకుందాం, న్యాచురల్ నెంబర్ కాబట్టి 10⁻² అవుతుంది. 100 100 - 1 99. నెక్స్ట్ 10⁻4 అవుతుంది అంటే 10,000. 10,000 - 1 అంటే 9,999 అవుతుంది. ఓకేనా? సో 99. ఈ విధంగా 10⁻²n - 1 రూపంలో ఉన్నట్టయితే ఆ సంఖ్యలన్నీ కూడా ఏమవుతాయి? 9 11 99 చేత నిశ్శేషంగా భాగించబడతాయి. ఇది 11 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ అది 12 యొక్క భాజనీయత సూత్రం. మరి 12 యొక్క భాజనీయత సూత్రం అనేది ఏమవుతుందంటే, ఇచ్చినటువంటి సంఖ్య 3 చేత మరియు 4 చేత భాగించబడినట్టయితే ఆ సంఖ్య 12 చేత భాగించబడుతుంది. మరి 2 సంఖ్యలు పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతూ 12 అంటే 2 × 6 రాయొచ్చు, 3 × 4 కూడా రాయొచ్చు. ఓకే, సో అయితే మనకి ఏం కావాలంటే 2 పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధం చేత ఆ సంఖ్య భాగించబడుతుంది. గుర్తుపెట్టుకోండి, 2 సంఖ్యలు 12ను ప్రధాన కారణాంకాల పరస్పర ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాసినప్పుడు మరి 3 × 4 వస్తుంది. 3 చేత భాగించబడాలి, 4 చేత భాగించబడినట్టయితే ఆ సంఖ్య 12 చేత భాగించబడుతుంది. మరి 12 చేత భాగించబడాలంటే ముందుగా మనకి ఏం కావాలి? 3 చేత భాగించబడాలి అంటే అంకమూలం 3 6 9 కావాలి. 4 చేత భాగించబడాలంటే మనం ఇంతమంది నేర్చుకున్నాం, చివరి 2 అంకెలు 4 చేత భాగించబడాలి. ఉదాహరణకు 772
727 ఇది 12 చేత భాగించబడుతుంది. చూద్దాం ఎలా. 2 + 7 9, 2 + 7 9. సో మనకి 3 చేత భాగించబడుతుంది. నెక్స్ట్ 4 చేత, 4 1లో 4 18ల. సో 4 చేత కూడా భాగించబడుతుంది కాబట్టి 12 చేత భాగించబడుతుంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ రాసుకున్న చూడండి. x7y2 అనేది మనకి 12 చేత భాగించబడినట్లయితే x + y విలువ ఎంత? చాలా ఈజీ క్వశ్చన్. x + 7 + y + 2. ఓకే, x7y2 అనేది 4 అంకెల సంఖ్య. ఇది 12 చేత నిశేషంగా భాగించబడినట్లయితే x + y విలువ ఎంత? 4 + 4 3 2 1. మనకి ఇక్కడ ఒక ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఆప్షన్స్లోకి వెళ్ళి మనం చూస్ చేసుకోవాలి. 4 3 2 1. ఇప్పుడు చూద్దాం. 7 + 2 9 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది? x + y. ఎందుకంటే అంకమూలం 12 చేత భాగించబడాలంటే అంకమూలం ఏం కావాలి? 3 చేత భాగించబడాలి. సో అలాగే చివరి ఇది కూడా మనకి భాగించబడాలి. అయితే ఇక్కడ x విలువ y విలువ ఎంత అని అడగలేదు, x + y విలువ అడిగిండు. కాబట్టి ఏమవుతుంది? ఇప్పుడు అంకమూలం చూద్దాం. 7 + 2 9, 9 + x + y. 9 తర్వాత వచ్చేటటువంటి 3 గుణిజం 12 తీసేస్తే x + y = 3 అయిపోయింది. x + y = 3. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ మనకి ఇలా కాకుండా x విలువ y విలువ అని అడిగింది అనుకోండి, అప్పుడు ఆలోచిద్దాం. x విలువ y విలువ అడిగితే మనకి 12 చేత భాగించబడాలంటే ఇది 12 4 యొక్క గుణిజం కావాలి. x ప్లేస్లో 2 వచ్చేటటువంటిది 4 యొక్క గుణిజం 4 3ల 12. ఓకే, 4 6ల 24, 4 7ల 28, 4 8ల 32. ఓకే, 4 12 11 10 4 40, 11 12 4 40, 13 4 52, 72 92. ఇవన్నీ కూడా ఏమవుతాయి? y ప్లేస్లో ఇవన్నీ వచ్చేస్తాయి. y ప్లేస్లో ఇవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ది ఇప్పుడు y ప్లేస్లో ఇవన్నీ వచ్చేసినప్పుడు x ప్లేస్లో ఏం రావాలి? ఇంకా x + y = 3 వచ్చింది కాబట్టి 2. ఓకేనా? 2 రావాలి అంతే. x ప్లేస్లో 2, x ప్లేస్లో 2 వస్తుంది, y ప్లేస్లో 1 వస్తుంది. x ప్లేస్లో 2, y ప్లేస్లో 1. x ప్లేస్లో 2 3 వచ్చేటటువంటిది ఇంకేముందిరా? 0 రాదు. కాబట్టి ఆప్షన్స్ x విలువ 2, y విలువ 1 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు అడిగింది అదేమో అడగలేదు కాబట్టి ఓకే, అడిగితే మాత్రం ఇది. ఇప్పుడు ఓన్లీ x + y అడిగింది కాబట్టి 3 వచ్చేసింది ఆన్సర్. ఇది 12 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ ఇది 13 యొక్క భాజనీయత సూత్రం. మరి 13 యొక్క భాజనీయత సూత్రం ఇప్పుడే చూసినాం, ఇంతకుముందు చూసినాం. మనకి ఇచ్చినటువంటి సంఖ్యను 6 అంకెల సంఖ్య కానీ లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలు ఇచ్చినప్పుడు చూద్దాం. ఇలా ఇచ్చిండు, ఒక 10 అంకెల సంఖ్య ఇచ్చిండు, ఇది 13 చేత భాగించబడుతుందా లేదా అని అడిగిండు. సో ఇలా ఇచ్చినప్పుడు సేమ్ 7 11 13 అన్నిటి కూడా ఒకటే పద్ధతి. కుడివైపు నుంచి 3 అంకెలకు ఒకటి సపరేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే సరిస్థానంలో ఉన్నటువంటి వీటిని ఈ రెండింటిని యాడ్ చేయాలి, ఈ రెండింటిని యాడ్ చేయాలి. సో 497, ఈ రెండింటిని యాడ్ చేస్తే 379, 379 యాడ్ చేస్తే 18 5 7. ఇప్పుడు ఈ రెండింటిలో పెద్దది ఏది? ఇది. సో దీనిలోకి వెళ్ళి తీసేయాలి. 3 1 6 2. ఇప్పుడు 13 చేత భాగించండి. 13 2 26. సో భాగించకూడదు అంతే. ఈ విధంగా మనం ఈజీగా చేయొచ్చు. 11 చేత సేమ్ 11 2 22 4. 11 చేత కూడా భాగించకూడదు. 7 7 3 21 51. ఇది కూడా భాగించకూడదు. సో 7 11 13కి పెద్ద అంకెలు ఇచ్చినప్పుడు ఈ విధంగా చూడవచ్చు, పెద్ద సంఖ్యలు ఇచ్చినప్పుడు. ఇది 13 యొక్క భాజనీయత సూత్రం. నెక్స్ట్ ఇది 14. నెక్స్ట్ 14 చూడండి. 14 యొక్క భాజనీయత సూత్రం అంటే 2 చేత 7 చేత. 15 యొక్క భాజనీయత సూత్రం అంటే 3 చేత 5 చేత భాగించాలి. అనగా ఒకటో స్థానంలో 5 కానీ 0 కానీ ఉండాలి. అంకమూలం 3 యొక్క గుణిజం కావాలి. నెక్స్ట్ 16 అనగా చివరి 4 అంకెలు. ఎందుకంటే 2కేమో 1ల స్థానం, 4కేమో 2 అంకెలు, 8కేమో 3 అంకెలు, చివరి 3 అంకెలు, 16కేమో చివరి 4 అంకెలు చెక్ చేయాలి. ఓకే, ఇది మనకి ఉన్నటువంటి భాజనీయత సూత్రాలు. నెక్స్ట్ 18కి
2,9ల చేత భాగించబడాలి. 2 మరియు 9ల చేత నిశేషంగా భాగించబడినట్టయితే ఆ సంఖ్య ఏమవుతుంది? 18 చేత భాగించబడుతుంది. ఇవి భాజనీయత సూత్రాలు. ఓకేనా? ఇంకా కొన్ని ఉన్నాయి, మరి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇవన్నీ కూడా మనం భాజనీయత సూత్రం చేసుకుందాం. ఇంకా గతంలో వచ్చినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. వీటన్నిటిని కూడా వీటితో పాటు కొన్ని మోడల్ క్వశ్చన్స్ని కూడా రెండో వీడియోలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ వీడియోస్ కూడా మీకు రీచ్ అవుతాయి.